ఎగ్ పరాటా చేస్తున్నాం అనమాట. ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను, ఇందులో కొంచెమే ఉప్పు వేస్తున్నాను. మామూలుగా మనకి స్నాక్ టైంకైనా పిల్లలకి లంచ్ బాక్స్కైనా బాగుంటుంది. పరాటా ఇలా చేసి ఇవ్వండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఒక్క చుక్క ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడైనా సరే చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. సో పిండి తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ఎగ్ని గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఎగ్ని తురుముకుందాం. బాయిల్ చేసుకున్న గుడ్డుని మంచి మొత్తం ఇలా తురిమేసుకోండి. ఇది మనం వెజ్ వర్షన్లో కూడా చేసుకోవచ్చండి. ఎగ్ తినని వాళ్ళు పన్నీర్ తురుముకొని వేసుకోవచ్చు. కీమా తినని వాళ్ళు సోయా కీమా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు వేసాను ఎగ్లో, అలాగే కాస్త మిరియాల పొడి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక గుడ్డులో మనం 2 పరాటాలు చేసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్ వాష్ చేసేసి ఇలా పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని పొడుగా ఒత్తేసుకొని దీన్ని మధ్యలోకి ఇలా చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా బటర్ అప్లై చేసుకోండి. మంచిగా ఇటు కూడా బటర్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ని స్టఫింగ్గా పెట్టుకోండి. తర్వాత ఇంకొక సైడ్ ఉన్న దాంతో ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు మెల్లిగా ప్రెస్ చేసుకోండి. పాన్ వేడెక్కిన తర్వాత చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఎగ్ ఎంత బాగా కనిపిస్తుందో. మీ ఇష్టం, మీకు కావాలి అంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, లేదా బటర్తో అయినా మనం కాల్చుకోవచ్చు. అలాగే హైదరాబాదీ హరియాలి కీమా కూడా రెడీ అయిపోయి చూడండి, మంచి దగ్గరగా వచ్చేసింది. ఎగ్ పరాటాతో పాటు అసలు సూపర్ ఉంటుంది కాంబినేషన్. అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో బటర్ వేసి మంచి కాల్చుకుందాం. పొరలు పొరలుగా వస్తుంది, మనం లోపల కూడా బటర్ అప్లై చేసాం కాబట్టి. పిల్లల కోసం అయితే కొంచెం ఎక్కువ బటర్ వేసి కాల్చండి, మనకైతే కొంచెం లిమిట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్ పరాటా రెడీ అయిపోయింది, అలాగే కీమా కూడా రెడీ అయిపోయింది. ఆహా, అదిరిపోయింది. ఇక్కడ ఒకసారి క్లీన్ చేసేసి ఫైనల్ ప్లేట్ పెట్టుకుందాం. ఎగ్ పరాటాని మనం కట్ చేద్దాం. ఒకసారి లోపల చూపిస్తాను. లోపల ఇలా మీకు మంచిగా ఎగ్ స్టఫింగ్ కనిపిస్తుంది. ఎగ్ పరాటా తయారీ విధానం: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిని తడిపి పక్కన పెట్టుకొని, అలాగే ఉడికించిన గుడ్డుని తురుముకొని అందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. తరువాత తడిపి పెట్టుకున్న పిండిని పొడువుగా ఒత్తుకొని మధ్యలో ఇలా షేప్ చేసి బటర్ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసి 2 వైపులా బటర్ తో కాల్చుకుంటే ఎగ్ పరాటా రెడీ అవుతుంది. హైదరాబాదీ హరియాలి కీమాతో పాటు ఎగ్ పరాటా ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది.